నిజామాబాద్ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు తరలి వస్తుంది. నిన్న మార్కెట్ యార్డుకు 50,000 బస్తాల పసుపు అమ్మకానికి రాగా ఇవాళ కూడా 50,000 బస్తాల పసుపు అమ్మకానికి తీసుకొచ్చారు రైతులు. గత మంగళవారం నుంచి ఆదివారం వరకు మార్కెట్ యార్డుకు సెలవు ఉండటంతో నిన్నటి నుంచి పసుపు అమ్మేందుకు రైతులు మార్కెట్ బాట పట్టారు. నిన్న పసుపు గరిష్టంగా 13,354 రూపాయలు పలుకగా కనిష్టంగా 10,023 రూపాయలకు అమ్ముడుపోయింది. ఇవాళ గరిష్టంగా 12,000 వరకు రేటు పలికింది. మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. పెద్ద ఎత్తున పసుపు తరలి వస్తుంది. గత 2 రోజులుగా కూడా పెద్ద సంఖ్యలో పసుపు రాశులు ఇక్కడికి వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ యార్డ్ అంతా కూడా పసుపుమయంగా కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో పసుపు రాశుల్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. మొన్న గత మంగళవారం అంటే వారం రోజుల క్రితం వరుసగా మార్కెట్ యార్డుకు సెలవులు వచ్చినాయి. గత మంగళవారం నుంచి మొన్నటి ఆదివారం వరకు కూడా వరుసగా సెలవు దినాలు. ఒకవైపు శివరాత్రి, దానికి ఆ తర్వాత అమావాస్య, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్కెట్ యార్డుకు గత 5-6 రోజులుగా కూడా సెలవు నుండి దీంతో ఒక్కసారిగా ఆదివారం రాత్రి నుంచి అంటే నిన్న సోమవారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో పసుపు మార్కెట్ యార్డుకు తరలి వస్తుంది. నిన్న దాదాపు 50,000 బస్తాల పసుపు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చింది. ఇవాళ కూడా దాదాపు 50,000 బస్తాల పసుపు మనకు ప్రస్తుతం మార్కెట్ యార్డులో కనిపిస్తుంది. సో మార్కెట్ నిన్న సోమవారం రోజు గరిష్టంగా 13,313 రూపాయల ధరకి పసుపు విక్రయించారు రైతులు. లోయెస్ట్ 10,000 ధర వచ్చింది. ఈ రోజు నిన్నటితో ఈ రోజు కొంత వ్యత్యాసం కనిపిస్తున్నా కూడా పెద్ద సంఖ్యలో పసుపు అయితే మార్కెట్ యార్డుకు వస్తుంది. రైతులు గత 4-5 సంవత్సరాలతో పోలిస్తే ప్రారంభ ధర ఎక్కువగానే ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి దిగుబడి మేరకు అయితే రైతులకు కొంత రేటు తక్కువగానే ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. రోజు రోజు రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. రైతులు పసుపుని ఎంత మేరకు ఆరబెట్టి తీసుకొచ్చినా కూడా కొంత కొనుగోలు సమయంలో వ్యాపారస్తులు కొర్రీలు పెడుతున్నారు. మార్కెట్ ధర కంటే కూడా కొంత తక్కువ మేరకే కొనుగోలు చేసినటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే గత 4-5 సంవత్సరాలతో పోలిస్తే ప్రారంభ ధర కొంత ఎక్కువగానే ఉన్నా ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్నటువంటి పసుపు దిగుబడికి అనుగుణంగా ధరలు ఏమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. మాట్లాడదాం. చాలా మంది రైతులు పసుపుని తీసుకొచ్చారు. ధరలు ఎట్లా ఉన్నాయి, పసుపు దిగుబడి ఎట్లా ఉంది, ఈ సంవత్సరం పసుపు పంట ఎట్లా ఉంది తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న ఎట్లా ఉన్నాయి రేట్లు, ఎట్లా ఉన్నాయి? పసుపు బాగా వచ్చింది మార్కెట్ కి. పసుపు బాగా వచ్చింది. మొన్న బంద్ ఉండే కదా, అయితే ఇప్పుడు బాగా వచ్చిందానికి రేటు కూడా డౌన్ చేసారు. ఇప్పుడు 4,000 తక్కువ అయిపోయింది పోయిన సంవత్సరం కంటే. 10,000 లోపల పోతున్నాయి అన్ని. గత 4-5 ఏళ్లలో ప్రారంభ ధర 8,000 కూడా దాదాపు 6,000 స్టార్ట్ అయింది. కానీ ఈసారి ప్రారంభ ధర 8,000 తక్కువ అయితే రావట్లేదు. కానీ మీరు అనుకున్న ధర రావట్లేదు. ఎట్లా చూస్తారు ఈ డిఫరెన్స్? ఎట్లా చూస్తారు? డిఫరెన్స్ అంటే ఇక లాస్ అయిపోతున్నాం కదా మొత్తం. మా పెట్టుబడులు అయితే ఎక్కువ అవుతున్నాయి, మాకు లాస్ అయిపోతున్నాం. అట్లా 17,000 18,000 పోయింది పోయినా సరే, అంటే చివరిలో పోయింది మన. ఇప్పుడు ఏంది మొన్న 13,000 దాకా పోయింది. ఇప్పుడు 10,000 లోపలనే పోతున్నాయి అన్ని. పసుపు బాగా వచ్చింది. పసుపు బాగా వచ్చింది. బాగా వచ్చేట్లేదు, ప్రాబ్లం ఉన్నది. ఎంత మేరకు ఉంటే గిట్టుబాటు అవుతుంది? ప్రస్తుతం ఉన్న 15,000 ఉండాలా. 15,000 ఉంటే ఖర్చులు ఎక్కువైతున్నాయి కదా, పెట్టుబడులు ఎక్కువైతున్నాయి, ఖర్చులు ఎక్కువైతున్నాయి. 15,000 మీద ఉంటేనే బాగుంటుంది. ధరలు ఎట్లా ఉన్నాయి? పసుపు బాగా వచ్చింది మార్కెట్. 15 రోజుల కింద 13,000 దాకా పోయింది. ఈ రోజు చూస్తుంటే నిన్న సోమవారం చూస్తే 9,000 చిల్లర. అంత మంచిగా ఎండ తెచ్చినా కానీ 10,000 దాకా పెడుతున్నాడు. అంతకు ఎక్కువ పెట్టడం లేదు. అదే అందుకోసం మాకు బాగా రైతులు నష్టపోతారు. అంటే దిగుబడి ఎక్కువ వచ్చేసరికి ధర తగ్గించానంటారా? దిగుబడి అని కాదు, ఎప్పుడైనా కానీ ఇది అంతే కుమ్మక్క అవుతురా, మరి ఏమవుతురా తెలియదు. ధరలు అంతంతనే ఏం కష్టమే ఉన్నది. పోయినసారి 15,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 9 నుంచి 10,000 వెళ్తుంది. అంటే రైతులకు గిట్టుబాటు లేకుండా అయిపోతుంది. ఇబ్బంది ఉంది బాగా. ఎరువుల ధరలు పెరిగినాయి, రసాయనాలు పెరిగినాయి, పురుగు మందులు. ఒక లారీ కొనాలంటే ఇప్పుడు 40,000 ఎరువు ఉంది. ప్రారంభ ధర పెరిగింది కానీ మీరు అనుకున్న ధర వస్తుంది. గిట్టుబాటు మినిమం ఒక 15,000 ఉండాలి. ఇప్పుడు మీడియం వచ్చింది. మామూలు రోగాలు కొద్దిగా సగం 2 ఎకరాలు ఉంటే 1 ఎకరంలో బాగుంది, 1 ఎకరంలో బాగలేదు. మార్కెట్లో ఇది ఏంది మాయాజాలం అర్థం కావట్లేదు. అంటే ఒక కుప్పకు 2 కుప్పలు వేస్తున్నారు మంచి రేట్ అని చెప్పేసి, మిగతా కుప్పలు అంటే చూపించడం అని చెప్తారంటే అవి రేటే చూపిస్తారు. అంటే ఏంటంటే ఈరోజు మేము 2-3 బ్యాగులు ఉంటాయన్న, అది ఏరిన కుమ్మలు అంటే మంచి దానికి వేస్తారు, అంతే 2 బ్యాగులకు ఇస్తారు. వాళ్ళు అది చూపించడానికి 13,000 రేట్ అమ్మినాము. మార్కెట్లో మార్కెట్లో 13,000 రేట్ అమ్ముతుందని చూపిస్తారు. అది వేసేది తక్కువ. యావరేజ్ గా 9-10 పోతుంది. ఎవరేజ్ లో అంతే 9 నుంచి 10 మధ్యలో అంటే కొమ్మ వచ్చేసి 10,000 నుంచి 11,000 మధ్యలో, మంచి లేకపోతే 9,000, 11,000. మండ వచ్చేసి అంత 8,000 నుంచి 10,000 లోపే పోతున్నాయి. 9,500 అంత. కూలీలు ఏంది పని కాదు. ప్రతి పని చేయాలంటే పసుపు కూలీలు ఉంటేనే
పసుపు పని చేయడం జరుగుతుంది, యంత్రాలతో చేసే కాదు. వరి ఉన్నదా ప్రతి సంవత్సరం 100-200 బోనస్ పెరుగుతూ ఉంటే వరి మీద రైతులు అటాక్ట్ అవుతున్నారు, పసుపును వదిలేసుకుంటున్నారు. వారం రోజుల పాటు గత మంగళవారం నుంచి ఆదివారం వరకు మార్కెట్ యార్డ్కు సెలవు దినాలు ఉండడంతో నిన్నటి నుంచి పెద్ద సంఖ్యలో పసుపు మార్కెట్ యార్డ్కి వస్తుంది. ఈ క్రమంలో మనకి ఎక్కడ చూసినా కూడా మార్కెట్ యార్డ్లో పసుపు కుప్పలు కనిపిస్తున్నాయి. సో ప్రారంభ ధర 9,000-8,000 పైచీలకు నుంచి ప్రారంభం అవుతున్న గరిష్ట ధరలు 15,000 దాటట్లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకరిద్దరు రైతులకు వచ్చినటువంటి ధరనే గరిష్టంగా చూపిస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే పసుపు ఈసారి మంచి దిగుబడి వచ్చింది, నాణ్యమైనటువంటి పసుపు కూడా పండింది. తాము కూడా పూర్తి స్థాయిలో ఆరబెట్టి ఇక్కడ తీసుకొస్తున్నాం, కానీ తాము అనుకున్నటువంటి ధరలు రావట్లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డ్కి అయితే పసుపును తరలిస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో పెద్ద సంఖ్యలో పసుపు కుప్పలు మనకు కనిపిస్తున్నాయి. నిన్న 50,000 బస్తాల పసుపు నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి వచ్చింది. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో దాదాపు 50,000 బస్తాల వరకు వచ్చింటుందని అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. మాట్లాడదాం. ఇంకా రైతులు కూడా చాలా మంది పసుపును తీసుకొచ్చిన రైతులు అన్న ఎక్కడి నుంచి వచ్చిరే, ఎట్లా ఉన్నాయి? ప్రారంభ ధరలు బాగానే ఉన్నాయి, కానీ గరిష్టంగా మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవుతలేదని చాలా మంది రైతులు చెప్తున్నారు. ఏంది అసలు? ఇంకా కాలేదనుకుంటున్నాను. ఇంకా 15,000 దాకా ఉంటే రేటు కొంత మంచిగా ఉంటుండే గిట్టుబాటు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఖర్చులు బాగున్నాయి దీనికి. ఇప్పుడు పోయాలంటే ఎరువులు పోయాలంటే ఇప్పుడు ఒక లారీ ఒక 20,000 దాకా వస్తుంది. అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి మాకు 15,000 దాకా రేటు ఉంటే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. నేను 30 బస్తాలు తెచ్చాను, మొత్తం డ్రై తెమాలి కూడా తెచ్చాను. నేను 2 ఎకరాలు వేసాను. ఎకరం తెచ్చా, దీన్ని 11,300 ఉన్నారు. పోయిన సంవత్సరం 15,600, 18,000. స్టార్టింగ్ లో 15,000 కొన్నారు కదా, పోయిన సంవత్సరం కూడా చివరిలో కొన్నారు 15,000. ఈసారి దించేసారు. ఆ పోయినసారి పసుపు రేట్ ఎక్కువ అని ఒక్కొక్క ఎరువు లారీకి 30-35,000 లారీ కొడుతున్నారు. పోయినసారి 18,000 దొరికింది, 35,000 కొడుతున్నారు. డ్రమ్ములు ఉడికెడితే నీరు 160 అంటే ఇప్పుడు 220 వేసారు. పసుపు పిరమైందని. ప్రారంభ ధర కొంత ఎక్కువగానే ఉన్నా రైతులకు సరిపోయేటువంటి ధరలు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తలేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం పసుపు యార్డ్లో చూస్తుంటే పెద్ద సంఖ్యలో మనకు పసుపు రాశులు కనిపిస్తున్నాయి. గత మంగళవారం నుంచి ఆదివారం వరకు సెలవు దినాలు ఉండడంతో నిన్నటి నుంచి పెద్ద సంఖ్యలో పసుపు వస్తుంది. ఇక్కడ ఇంకో పెద్ద మనిషి మాట్లాడారు. కాక ఎవరు ఏమిది? ఆలూరు. ఎన్ని సంవత్సరాలుగా పసుపు సాగు చేస్తున్నాను? 20-30 సంవత్సరాలు. మా తాతల నాడు చూసి పసుపు సాగు చేస్తుంది. ఇప్పుడు 4-5 పోలిస్తే ఇవాళ ఈసారి ఎట్లుంది మార్కెట్? కొంచెం నయం ఉన్నది. నిరుడు కంటే కొంత డల్ ఉన్నది, నిరుడే మంచిగా ఉండే. ఇవి టార్గెట్ లేదు. 10,000, 9,000 టార్గెట్ అన్నారు. 10,000 లేదు, 8,000 టార్గెట్ పెట్టేది అంతే. 15,000 పైచీలకు ధరలు వస్తే కొంత మేరకు తమకు ఉపయోగకరంగా ఉంటున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకవైపు రైతులు పండిస్తున్నటువంటి పసుపు నాణ్యంగా ఉన్నప్పటికీ వ్యాపారస్తులంతా కూడా సిండికేట్గా మారి ధరలు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా రైతులు ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. పసుపు దిగుబడి ఎక్కువ వచ్చింది, పసుపు మార్కెట్ యార్డ్ కూడా పెద్ద సంఖ్యలో వస్తుంది. ఈ క్రమంలో కొంత వ్యాపారస్తులు సిండికేట్గా మారినట్టుగా ఇక్కడ పరిస్థితులు చూస్తే, రైతులు చెప్తున్నటువంటి మోడల్ని బట్టి చూస్తే కొంత మేరకు మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో కొంత ప్రభుత్వం దీన్ని నియంత్రించేటువంటి పని చేయాలా. మార్కెట్ యార్డ్ కావచ్చు, మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి పాలక మండలి కావచ్చు, మార్కెట్ యార్డ్ సిబ్బంది కావచ్చు, కొంత ఈ వ్యాపారస్తులను కంట్రోల్ చేసినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు. ఏది ఏమైనా తమకు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రారంభ ధరలు బాగానే ఉన్నా గరిష్టంగా వచ్చేటువంటి ధరల సంఖ్య మరింత పెరిగితేనే తమకు కొంత మేరకు లాభం చేకూరుతున్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పసుపు రైతులకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్ నుంచి.